హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఇస్మా సర్దా. ఎలా ఎవరు ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఆ శివయ్య అందరినీ మంచిగా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే శివయ్యకి పూజ చేయడానికి చిన్నగా డెకరేషన్ అయితే చేస్తున్నాం అన్నట్టు. నేనైతే మీషోలో బుక్ చేసిన అన్నట్టు ఈ పర్ద అయితే చాలా అందంగా అనిపిస్తుంది. ఒక సింపుల్గా పరద కట్టినా కానీ అసలు ఎంతో డెకరేషన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇట్లా బంతి పూలు కట్టినట్టు, సన్ఫ్లవర్ పూలు పెట్టినట్టుగా, అరిటాకులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడైతే ఇక చిన్న సింపుల్గా డెకరేషన్ చేసి ఇప్పుడైతే పూజ అయితే చేయాలన్నట్టు. ఇంట్లో ప్రసాదాలు ఇట్లా చేసి దేవుళ్ళని ఇట్లా కడుగుతున్నాం అన్నట్టు. ఇక్కడ ఈ పిల్లలు అయితే ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు. మా పిల్లలు అయితే నైట్ అయితే ఇక జారం ఇట్లా చేయాలి. ఇప్పుడైతే మా ఇంట్లో అయితే పూజ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి.
ఆడికి అవతల కంటే తీసుకోపా. అందరూ తల ఒక పని చేస్తున్నాం, తొందర ఇప్పుడు పూలు అంటున్నాం అన్నట్టు. మా పిల్లలు దేవుళ్ళకి బొట్లు ఇట్లా పెడుతురు, నేను ప్రసాదాలు ఇట్లా వేసి ఇక పూలు అంటున్నాను. మా రెండో పాపనేమో అవి వేస్తుంది, ఒత్తులు ఇట్లా వేస్తుంది. మా ఇంట్లో అయితే అందరం బిజీ బిజీ. ఇప్పుడు దీపము తీయడానికి మా చిన్న పాపనే పసుపు రుద్ది గంధం బొట్లు ఇట్లా పెడుతున్నాను. మా ఆయన వచ్చేవరకైతే లేట్ అయింది. ఈరోజు డ్యూటీకి వెళ్ళిండు హాలిడే తీసుకోకుండా. నేను వచ్చేవరకు లేట్ అవుతుంది, మీరే పూజ కంప్లీట్ చేయండి అంటే ఇక మేమే చేసినాం. లాస్ట్ మూమెంట్లో వచ్చిందన్నట్టు ఇంకా తొందర స్నానం చేసుకొని దేవునికి అనేది మొక్కుకొని మనస్ఫూర్తిగా ఆ దేవుడు మంచిగా అందరినీ మంచిగా చూడాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ శివయ్య అందరినీ మంచిగా ఆశీర్వదించి అందరు పిల్ల పాపలతోటి ఆరోగ్యంగా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా. పూజ చేసుకుంటే అసలు ఎంత మనశ్శాంతిగా ఉంటుందంటే, ఈసారి అయితే మా పిల్లలు అయితే చాలా హెల్ప్ చేసి వాళ్ళతోనే చేయించిన, ఎందుకంటే వాళ్ళకి అన్నీ వచ్చి ఉండాలి కాబట్టి వాళ్ళతోనే